భారీ వర్షాలతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనార్పల్లి వద్ద వాగు దాటిస్తుండగా ఒక వృద్ధుడు మృతి చెందాడు. వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వృద్ధుడిని భుజాలపై మోసుకెళ్తుండగా వాగు మధ్యలోనే వృద్ధుడు మరణించాడు. భారీ వర్షాలతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనార్పల్లి వద్ద వాగు దాటిస్తుండగా ఓ వృద్ధుడు మృతి చెందాడు. వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వృద్ధుడిని భుజాలపై మోసుకెళ్తుండగా వాగు మధ్యలోనే వృద్ధుడు మరణించాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఈ ఆసిఫాబాద్ జిల్లాలో తాజా వర్షాలకు అనేక వాగులు పొంగిపొర్లుతా ఉన్నాయి. ముఖ్యంగా అనార్పల్లి వాగు అనేది ఈ గ్రామాల ప్రజలకు ఒక ఇబ్బందిగా మారింది. ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాకాలం సీజన్ లో ఆసుపత్రికి వెళ్లే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. తాజాగా బిక్కు నాయక్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రులు ఇస్తుండగా అతను మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వాగుపై వంతెన నిర్మించాలని గత 2 దశాబ్దాలు కూడా ప్రజలు కోరుతా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి సరైన నిధులు మంజూరు కాక భద్రత పూర్తి కాకపోవడంతో ఇబ్బంది పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సిరిపూరు, ఆసిఫాబాద్ 2 నియోజకవర్గాల్లో అనేక గ్రామాలకు సంబంధించి వాగులు పొరలపై ఎలాంటి వంతెనలు లేవు. దీనివల్ల ఈ సీజన్ లో నిత్యం కూడా ఇదే ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా కూడా వంతెన నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి స్థానికులు కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. భారీ వర్షాలతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనార్పల్లి వద్ద వాగు దాటిస్తుండగా ఓ వృద్ధుడు మృతి చెందాడు. వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వృద్ధుడిని భుజాలపై మోసుకెళ్తుండగా వాగు మధ్యలోనే వృద్ధుడు మరణించాడు.